మాట్లాడతాడు. కొంతకాలం క్రితం హైదరాబాద్లో జరిగిన ఒక సంఘటన. ఒక భవనంలో ఒక ఆయన ఉండేవాడు. ఇప్పటి షరామామూలే, ఇప్పటి పద్ధతులే. పిల్లలిద్దరిని బాగా చదివించాడు. వాళ్ళు అమెరికాలో సెటిల్ అయిపోయారు. భార్య పోయింది. ఆయన ఒక్కడే ఒక అపార్ట్మెంట్లో కూర్చున్నాడు. ఆయనకి ఏదో అనారోగ్యం వచ్చి పడిపోయాడు. పక్కింటి వాళ్ళు ఎప్పుడో చూసి తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చారంతే. పిల్లలకు కబురు వెళ్ళింది, వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళు చూసుకోవాలి. ఈయన ఒంటరి. అయితే డబ్బు బాగా ఉంది కనుక ట్రీట్మెంట్ బాగా ఇస్తున్నారు. ఒక రాత్రి వేళ ఆయన హఠాత్తుగా మెలక వచ్చింది. మలమూత్రాలు పక్కలోనే అయిపోయాయి. మొత్తం తడిసిపోయింది. లేవలేడు, కదలలేడు. గట్టిగా పిలుస్తున్నట్టు హెల్ప్ కోసం. ఎవ్వరూ పలకట్లేదు. ఆ రాత్రి వేళ నర్సులు ఎవరు రావట్లేదు. కొంతసేపు అయ్యగాని ఒకటి అనుకున్నాడు, రామ రోజు నేను ఒక్క పని చేసేవాడిని, రామకోట రాసుకునేవాడిని గదిలో, నన్ను దయ చూడవా అన్నట్టు. కొంతసేపటి ఏం జరిగిందో కానీ ఇద్దరు కాంపౌండర్లు వచ్చి అక్కడికి, అరే తాత అనారోగ్యంగా ఉందా, అయ్యో పిలవలేకపోయావా అని చెప్పి వాళ్ళకు స్ట్రెచర్ తెచ్చి వీడిని మొత్తం శుభ్రం చేసి బట్టలు మార్చి దీని మీదకి తీసుకొచ్చి మళ్ళీ కప్పి మళ్ళీ అవసరమైతే ఇలాగే పిలువన్నట్టు అని వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఈయన హాయిగా నిద్ర పట్టింది. పొద్దుటి రోజుకి శరీరం నెమ్మదించింది. ఈ లోపల నర్సులు వచ్చారు. పొద్దున వచ్చి, ఏం తాత ఎంత ఫ్రెష్గా కనబడుతున్నావు, ఎవరు మార్చారు ఏమిటి ఇవన్నీ అంటే, రాత్రి నా పరిస్థితి ఏం చెప్పేదమ్మా, ఇప్పుడైతే బాగున్నాను, మందులు పనిచేసే, రాత్రి నా పరిస్థితి ఇలా ఉన్నది. ఆ సమయంలో హాస్పిటల్ నుంచి ఇద్దరు కాంపౌండర్లు వచ్చి నాకు ఇలా చేశారంటే, మొత్తం ఈ హాస్పిటల్లో మగ కాంపౌండర్లు ఎవరూ లేరు, ఉన్నది నర్సులే. మరి ఎవరొచ్చి రక్షించారయ్యా? రామప్పాతు సలక్ష్మణ. ఇప్పుడు చెప్పండి, ఈ దొంగ స్వస్థత కబుర్లు చెప్పి ప్రజల్ని వంచడం కాదు. భగవన్నామం పలికితే భగవంతుడు ఔషధంలో ఎలా కాపాడుతాడో చెప్పండి. ఇప్పుడు ఎవరి సంతానం, అసలు సంతానం ఎక్కడున్నారు? ఇది అధిక ప్రసంగం అని దయచేసి అనుకోవద్దు. వ్యక్తి బంధాల కంటే ఈశ్వర బంధం గొప్పది అని చెప్పడం కోసం. అది కలగాలన్నా అమ్మవారి అనుగ్రహం ఉండాల్సిందే. అదే సంతాన లక్ష్మి అంటే నీ తర్వాత కొనసాగేది, నిన్ను అవసరమైనప్పుడు ఆదుకునేది నిజమైన సంతానం అయిపోయింది. భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అందుకే మన సత్కర్మలు చేస్తూ ఉంటే ఆ భగవంతుడే అన్ని చూసుకుంటాడని భావం కలగడం కూడా లక్ష్మీ అనుగ్రహమే.